జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా తరపున జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాము. ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ వాళ్లకు మెమరాండం ఇవ్వడం జరిగింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు 2016లో ప్రధానమంత్రి గారు ఫసల్ బీమా యోజన అని ఒక స్కీమ్ తెచ్చారు. ఈ స్కీమ్ కింద రైతులకు అకాల వర్షాలు పడ్డా కానీ, రైతుల్లో పంట ఖరాబ్ అయినా కానీ, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ బీమా సౌకర్యం కలుగుతుంది. కాబట్టి రైతులకు ఈ ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని 23 రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు ఇచ్చిన హామీలు మీరు అన్ని గుంతలోనే పడ్డాయి. ఇంతవరకు అవి ఒకటి అమలు కావట్లేదు. కమ్సకమ్ ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలి. రైతులకు వరి వేయొద్దు అని రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు అందరూ రైతులను ఆదుకోవాలని కోరుతూ, అలాగే ఈ ఫసల్ బీమా కార్యక్రమాన్ని ఇమీడియట్లీ మీరు అమలు చేసి రైతులను ఆదుకొని చేస్తే బాగుంటుంది. లేని పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడిలో కానీ, అలాగే మీ ఇల్లు ముట్టడి కానీ మేమందరము కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ప్లాన్ చేసుకొని ఆ ప్రోగ్రాం కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. దయచేసి మీరు రైతులను ఆదుకోవాలి. రైతులకు బీమా డబ్బులు కానీ, రైతులకు యూరియాలో కానీ, రైతులకు ప్రతి ఒక్క దాంట్లో మీరు ఇస్తామన్న స్కీమ్లలో డబ్బులు ఇస్తామని చెప్పిర్రు. 15,000 అన్నారు. ఇప్పటికి 3 విడతలు అయిపోయింది. 2.5 ఏళ్ళు అయింది. అప్పుడు అడపా అప్పుడప్పుడు ఏదో కొన్ని వేస్తున్నాం అన్నట్టుగా చెప్పడం తప్ప కానీ రైతులకు ఇంతవరకు మేలు చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు. దయచేసి మీరు ఇవన్నీ రైతులను మంచి పనులు చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై.